యేసుప్రభు నామంలో మీకందరికీ వందనాలు. ఈ ఊరు అంటే నాకు ఇష్టం, అందుకనే ఏం మాట్లాడకుండా వచ్చాము. నా ప్రజలు, నా జనాంగం అనేది ఉంటుంది నాకు. ఈ ఊరంటే మీరందరూ నా సొత్తు. నాకు అలాగుంటుంది ఎందుకో. మీరందరూ నా వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం మాట్లాడలేదు, దిక్కు చూసి ఇటు చూపిస్తుందంటే వచ్చేసాను అంతే. అంత ఇష్టం నాకు ఈ ఊరంటే, మీరంటే. ఇది మరొక జన్మనిచ్చినట్టుగా నా జీవితంలో మరొక ప్రయాణము ఇక్కడ నుంచి సాగింది. ఇక్కడ నుండి ఒక ప్రయాణం సాగింది నాకు. అందుకని చాలా ఇష్టం. అలాగా నేను మీ దగ్గరికి అయ్యగారు పిలిచిన వెంటనే మాట్లాడకుండా రావడం జరిగింది. ఈ యొక్క చివరి యొక్క దినాల్లో ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దినాలు? చివరి దినాల్లో ఉంటున్నాం. ఈ చివరి దినాల్లో ఎలాగ గృహ కూడికలు పెట్టుకోవడము చాలా ఆశీర్వాదకరము ప్రియులారా, చాలా ఆశీర్వాదకరము. గతంలో యేసు ప్రభువారు ఉన్న దినాల్లో మందిరాలు లేవు. ఏం లేవు? యేసు ప్రభువారి ఉన్న దినాల్లో మందిరాలు లేవు. సినగోగులని ఉండేవి. ఎక్కడైనా యెరూషలేముకు వెళ్ళి దేవుని ఆరాధించేవారు. ఎక్కడికండి? ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేముకు వెళ్ళి ఆరాధించేవారు. పస్కా పండుగలు చేసేవాళ్ళు. ఇలాగా దేవుని ఎక్కడికో వెళ్ళి ఆరాధన చేసేవారు. పిల్ల జల్ల అందరూ వేసుకొని వెళ్ళేవారు. సినగోగు హంపీలో ఉంది, తెలుసా మీకు? హంపీలో ఉంది, తెలుసా మీకు? సినగోగు. అక్కడ ఇజ్రాయేలు ప్రజలు ఉన్నారు. అక్కడ ఎవరున్నారండి? హంపీలో అవి ఆ యొక్క దేవాలయం దగ్గర సినగోగ్ అని ఇజ్రాయేల్ ప్రజలు, ఇజ్రాయేల్ దేశం నుంచి వచ్చి అక్కడ ఉన్నారు. తెలుసా? తెల్లగా ఉంటారు. నేను అక్కడ ఒక క్యాంప్, ఇలాగే ఒక క్యాంపులో వాక్యం చెప్పడానికి వెళ్తే అక్కడున్న పాస్టర్ గారు చెప్పారు, ఇక్కడ ఇజ్రాయేలీలు ఉన్నారండి, యూదులు, ఇజ్రాయేలు యూదా జనాంగం, యూదులు అక్కడ ఉన్నారండి అని. సరే ముగించుకొని ప్రార్థనకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాను, చూద్దామని వెళ్ళాను. వాళ్ళు అక్కడికి లోపలికి రానివ్వలేదు నన్ను. బ్రదర్, వి నాట్ అలౌ యూ అన్నారు. Why brother? I am a pastor. I came to Andhra Pradesh. I am a pastor. Just I want to see this synagogue. Please give me permission to see the synagogue and again. No, pastor. No, sorry. I am sorry. I won't allow you. Please go out. Please go out. I am very sorry. అన్నారు. నేను సారీ అండి, మేము అలౌ చేయము, మీరు. యూదులు అంటే చాలా నిష్ఠగా ఉంటారు. ఇక ఎవరిని వారి ప్రాంతాల్లోనికి అలౌ చేయరు. వారి ప్రాంతంలో వేరే వాళ్ళు మనం వెళ్తే అపవిత్రమైపోతుందని వారి యొక్క భావన ప్రియులారా. అంతగా పవిత్రముగా వారు దేవుని ఆలయాన్ని ఇతరులు రావడానికి కూడా వారికి అంగీకరించరు. నన్నైతే ఎంత రిక్వెస్ట్ చేశాను నేను, వాళ్ళు అలౌ చేయలేదు. నన్ను లోపలికి వెళ్ళనివ్వలేదు. కానీ యేసు ప్రభు దినాల్లో ఇలాగా ఇళ్ళల్లో ప్రార్థనలు జరిగేది.
గృహాల్లో ప్రార్థన జరిగేది. గృహాల్లో ప్రార్థన జరిగితే అందరూ అనేక మంది ఇలాగే మీకులాగానే అందరూ వచ్చి దేవుని యొక్క వాక్యం విని వ్యాధి రోగములతో బాధపడే వాళ్ళు స్వస్థత పొంది వెళ్ళేవారు. దయ్యాలు పట్టిన వారు స్వస్థత పొంది వెళ్ళేవారండి. ఇలాగా మీరు చూస్తుంటే నాకు అదే గుర్తు వచ్చింది. ఆ రోజుల్లో యేసు ప్రభు వారు ఎక్కడో దేవాలయం ఉండేది, కానీ ఇళ్లలో ఇలాగా కూడుకునేవాళ్ళు. ఒకటి. రెండు, అడవులకు వెళ్ళి దేవుడు అడవుల్లో వాక్యం చెప్తుంటే అక్కడికి వెళ్ళి వాక్యం వినేవాళ్ళు. మూడు, సముద్ర తీరములలో ఆయన పడవల్లో అలా ఉంటే సముద్ర తీరమంతా అలాగా ఉండి వింటూ ఉండేవాళ్ళు. మూడు రకాలుగా ఆ దినాల్లో సువార్త ప్రకటించబడుతూ ఉండేదండి. ఒకటి ఏంటి, ఎలాగా ఎక్కడ ప్రకటించబడేది? ఒకటి ఇంట్లో, రెండవది అడవుల్లో, మూడవది సముద్ర తీర ప్రాంతాల్లో. అలాగా యేసు ప్రభువు వారు తన సువార్తను తన యొక్క పని చేస్తూ అనేక మంది వ్యాధి రోగులను స్వస్థపరిచేవాడు. అలాంటి వ్యాధి రోగమైన ఆయన ముట్టే అయిపోయింది, ఆయన ఉమ్మి వేస్తే బాగైపోయేది, ఆయన నోటి మాట చెప్తే బాగుపడిపోయారు. కారణం ఏంటంటే ఆ శక్తి, ఆ దైవికమైన శక్తి ఈ దినం మనుషులకు కావాలి. ఏ శక్తి కావాలండి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని శక్తి అప్పుడు ఆ దినాల్లో అలాగా విస్తారం అలాగా ప్రవహించేదండి. దేవుని శక్తి అలాగా విస్తారముగా ప్రవహించేది. ఈ ఫ్యాన్ కాలు తగులుతుందా అండి? ఫ్యాన్ కాలు తగులుతుందా? తగులుతుందా లేదు చెప్పండి ఒకసారి. తగులుతుంది కదా. అదే విధంగా దేవుని ఆత్మ కూడా అలాగా మానవులను తాకుతూ ఉండేది, మానవులను ముట్టి బాగు చేస్తూ ఉండేది. ప్రియులారా, మానవులను ముట్టి బాగు చేస్తూ ఉండేది. స్వస్థత పొందేవాళ్ళు, చెయ్యి ముట్టే స్వస్థత పొందేవాళ్ళు, నోటి మాటతో మాట్లాడితే స్వస్థత జరిగేది, మట్టి పూస్తే స్వస్థత జరిగింది, ఉమ్మి పూస్తే కూడా స్వస్థత జరిగింది. కారణం ఏంటంటే ప్రియులారా, వారు దేవుని ప్రేమించి దేవుని వెంబడించారు. దేవుని సన్నిధి ప్రార్థన ఎక్కడంటే అక్కడికి పరిగెత్తి వేల వేల జనము యేసు ప్రభువును వెంబడించింది. ప్రియులారా, మీరు ఎంతో ఆశతో ఇక్కడికి దేవుని సన్నిధికి వచ్చారు. మీరు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆశీర్వదించబడతారు. చూడండి, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు గాలి మనకు కనబడటం లేదు, కానీ గాలి మనల్ని ఎలాగ తాకుతుందో ఖచ్చితంగా దేవుని సన్నిధిని కూర్చున్నప్పుడు దేవుని ఆత్మ అయితే ఒక్కొక్కరిని తాకుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని శక్తి తాకుతుంది, దేవుని బలము తాకుతుంది, దేవుని వెలుగు తాకుతుంది. నీకు కనపడకుండానే నిన్ను తాకుతూ నీకు మేలు చేస్తూ ఉంటుంది. ఏమి మేలు చేస్తుందంటే ప్రియులారా వినండి. ఒకటి అమ్మా, ఇక్కడ వినండి. ఒకటి, దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు రోగము బాగవుతుంది. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు రోగము బాగవుతుంది. రెండు, పాపపు రోగము బాగవుతుంది. మూడు, ఆత్మకు కలిగిన ఆత్మ బలహీనముగా ఉంటుంది కదా, ఆత్మ బలహీనమే, ఆత్మము శుద్ధీకరించబడుతుంది. ఆత్మ, మన ఆత్మ, పరిశుద్ధ ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనలోని ఆత్మ కూడా శుద్ధీకరించబడుతుంది. ఎన్ని శుద్ధీకరించబడతాయి? ఒకటి, శరీరమునకు చెప్పాలి. మీరు చెప్పకపోతే మీ మైండ్కి ఎక్కాలన్న ఆలోచన. ఒకటి, శరీరానికి,
ఒకటి శరీరానికి, దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు శరీరానికి స్వస్థత కలుగుతుంది. దేనికి స్వస్థత అండి? అందరు చెప్పాలి, దేనికి స్వస్థత? హల్లెలూయా, హల్లెలూయా. శరీరమునకు స్వస్థత కలుగుతుంది. రెండవది పాపమునకు స్వస్థత వస్తుంది. మనిషికి మనందరికి ఒకటే పేరు పెట్టాడు దేవుడు. ఏం పేరు పెట్టాడు? పాపులని. మనుషులు కాదు, పాపులని పెట్టాడు. ఏం పేరండి మనందరికి ఉన్న పేరు? పాపులు పోయి పరిశుద్ధులుగా మార్చబడతారు. ఇక్కడ పాపము రోగము బాగవుతుంది. ఏ రోగం బాగవుతుందండి? రెండు. అందరు చెప్పాలి, ఏ రోగం బాగవుతుంది? దేవుని సన్నిధికి వస్తే ఒకటి శరీర రోగం బాగవుతుంది, రెండవది పాపపు రోగము బాగవుతుంది, మూడవది ఆత్మకు స్వస్థత కలుగుతుంది. ప్రియులారా, ఎలా స్వస్థత కలుగుతుందండి? అమ్మ ఇక్కడే చూడాలి నా వైపు. ఎట్లా స్వస్థత కలుగుతుందంటే, మనలో జీవాత్మ ఉంది. జీవాత్మ వదిలినప్పుడు నరుడు జీవాత్మ అయిన కదా. ఈ జీవాత్మ మనము చేసిన ప్రతి పాపము బట్టి ఇక్కడ అపవిత్రపరచబడి ఉంటుంది. ఎప్పుడైతే దేవుని ఆత్మ కనెక్ట్ అవుతుందో మనకు, మన ఆత్మ శుద్ధీకరించబడి పరిశుద్ధపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరానికి వెళితే ఏమి జరుగుతుందండి? ఒకటి వెనక చెప్పడం లేదు. ఒకటి శరీరానికి స్వస్థత, రెండు పాపం నుండి స్వస్థత, మూడు ఆత్మకు స్వస్థత. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఆత్మకు స్వస్థత కలుగుతుందండి ప్రియులారా. పాపం నుండి స్వస్థత కలుగుతుంది, శరీరం నుండి స్వస్థత కలుగుతుంది. అయితే చాలా మంది ఈ దినాల్లో ఏమనుకుంటున్నారంటే, దేవుని సన్నిధికి వెళితే బాగా ఉండాలిరా. ఏమండి ఏమంటున్నారండి? పరిశుద్ధంగా ఉండాలిరా, నీతిగా ఉండాలిరా. అట్లయితే వెళ్ళాలా? అట్లయితే వెళ్ళాలా? అట్లయితే అట్లు ఉడుకుతాయి. ఇంకా ఏ ఉడుకుతాయి? అట్లే ఉడుకుతాయి. ప్రియులారా, ఇలాగ చెప్తుంది. ఇది కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదు. అయ్యా వినండి, దేవుని సన్నిధికి వస్తుంది స్వస్థత కలుగుతుంది. మనమందరం ఎవరము? పాపులము. ఎవరము? అయ్యా చెప్పండి వెనకలున్న వాళ్ళు. అయ్యా మనమందరం ఎవరము? పాపులమండి. మనలోనే ఉంది పాపము. ఎక్కడి నుంచే రాదది, మనలో నుంచే అప్పుడప్పుడు బయటకు వస్తుంది. కోపము ఎప్పుడో ఒకసారి అట్లా బయటకు లేస్తుంది. అసూయ ఒకసారి లేస్తుంది. కుళ్ళు ఒకసారి లేస్తుంది మనలోనే. బయట నుంచి ఎక్కడి నుంచి రాదు. ఇది స్వస్థత పొందడానికే దేవుని మందిరానికి రావాలి. ఈ శరీరక స్వస్థత, ఆత్మీయ స్వస్థత, పాపము స్వస్థత, ఈ మూడు దేవుని మందిరంలోనే దొరుకుతాయండి. రోగం వచ్చినప్పుడు ఏం చేస్తాము? ఆసుపత్రికి పోతాం. వెరీ గుడ్. ఎక్కడికి వెళ్తామండి రోగం వస్తే? అంతే కదా. అరే బాగున్నప్పుడు ఆసుపత్రికి వెళ్ళాలరా అని ఎవడని అంటారా? ఎవరైనా అంటారా? అరే బాగున్నప్పుడే హాస్పిటల్కి వెళ్ళాలరా, రోగం వచ్చినప్పుడు కాదురా అంటారా? ప్రియులారా, అదేవిధంగా మనము పాపులము కాబట్టే దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలంటే బాగుపడడానికి. ఎందుకు వెళ్ళాలంటే ఏం బాగుపడతాము? ఏమేమి బాగుపడతాం అక్కడ దేవుని సన్నిధికి వెళ్తే? శరీరము యొక్క రోగం స్వస్థత కలుగుతుంది, రెండో పాపమునకు స్వస్థత కలుగుతుంది, మూడు ఆత్మకు స్వస్థత కలుగుతుంది. మీ మైండ్లో నేను పెట్టాలని ఇష్టపడుతున్నాను, మీ మనసులో పెట్టాలని నేను ఆశపడుతున్నాను.
దేవుని మందిరానికి వెళితే ఏమి జరుగుతుందండి? ఒకటి, అయ్యా చెప్పాలి వెనకల, ఏంటికి? శరీరానికి స్వస్థత. 2, పాపం నుండి స్వస్థత. 3, ఆత్మకు స్వస్థత. దేవుని సన్నిధికి వస్తేనే, హల్లెలూయా, దేవుని సన్నిధికి వస్తేనే తప్ప ఇక్కడ పెట్టింటాము అది హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా చెప్తే చెప్పండి, అరే బాగుంటేనే చర్చికి పోవాలంటే చెప్పండి. ఇంకా మనం ఎప్పుడు బాగుపడాలా, ఎప్పుడు చర్చికి పోవాలా? ఉల్టా చెప్తారు, రే చర్చికి వెళితే బాగుండాలరా, నీతిగా ఉండాలరా, పరిశుద్ధంగా ఉండాలరా, ఇట్లా ఏదెత్తి పెట్టి ఎవడు చూపించకూడదురా అని అంటారు. ఇది జరగని పని. దేవుని సన్నిధికి రాకుండా జరగని పని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరానికి వస్తేనే మనము బాగుపడతాము, స్వస్థత పొందుతాము. దేవుని మందిరానికి రాకుండా ఎవరు బాగుపడలేరు. హాస్పిటల్కి వెళ్ళకుండా ఏ రోగి బాగుపడతాడండి? నేను బాగుపడినాక హాస్పిటల్కి పోతాను అంటాడు ఎవరైనా? అంటారా? అంటే ఏమవుతాడు? టఫీమని వెళ్ళిపోతాడు. రమ్మనుచున్నాడు నేను ప్రభు యేసు, ఇట్లా రా అని వస్తాడు అంతే. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతన పరమును రమ్మనుచున్నాడు. ఒకడు రోగి అయిన వాడు హాస్పిటల్కి వెళ్ళాలి, పాపి అయిన వాడు దేవుని మందిరానికి రావాలి. రోగి అయిన వాడు హాస్పిటల్ అనేవాడు బాగుపడేది, పాపి అయిన వాడు దేవుని మందిరంలోనే బాగుపడేది. ఒక పాపి అయిన వాడు ఒక చెడులో జీవిస్తున్నవాడు, ఒక దుర్మార్గతలో జీవిస్తున్నవాడు దేవుని మందిరానికి రాకుండా వాడు బాగుపడ్డావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరానికి వస్తే నీ పాపపు రోగం పోతుంది, దేవుని మందిరానికి వస్తే నీ శరీర రోగం పోతుంది, దేవుని మందిరానికి వస్తేనే నీ యొక్క ఆత్మకు స్వస్థత కలుగుతుంది, లేకపోతే నీవు బాగుపడలేవు. ప్రియులారా, అనేక మందిని మనం చూస్తున్నాం దేవుని మందిరానికి రాకుండా, దేవుని సన్నిధిలో కూర్చోకుండా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడొద్దండి ప్లీజ్ దయచేసి. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే. కొట్టండి కొట్టండి. నేనేమవుదును, అప్పుడు కొట్టండి. నేనేమవుదును, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే.
ప్రియులారా మహా తేజస్సుతో రాబోతున్నారు. ఆయన్ని ఎదుర్కోవాలంటే మన పాపపు రోగం అయితే పోవాలి, ఇక్కడే పోగొట్టుకోవాలి. మనమందరము పాపులమే, ఒప్పుకుంటారు లేదా? హల్లెలూయా. ఎవరైనా వెనకాల మంచి పరిశుద్ధులు అందరు పాపులమే కదా మనం అందరము. అందరి చేతి పాపులందరి చేతులు ఎత్తండి. నేనైతే ప్రధాన పాపిని. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు రక్షించుకొని నన్ను సేవకునిగా చేస్తున్నాడు, ప్రధాన పాపిని కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, పాపపు రోగము దేవుని మందిరంకు వచ్చినప్పుడే బాగవుతుంది. అది ఎక్కడా బాగా కాదు. బాగా చెప్పండి. ఎవరైనా అలాగ మాట్లాడితే బాగుంటేనే పోవాలి అనే వాళ్ళకి చెప్పండి ప్రియులారా. మనము దేవుని మందిరానికి వెళితేనే బాగుపడతాము. అంతేనే కాదండి? అంతేనే కాదా? అయ్యా చెప్పండి అయ్యా. దేవుని మందిరంకి వస్తేనే కదా మనం బాగుపడేది. మన పాపపు రోగం బాగయ్యేది, మన శరీర రోగం బాగయ్యేది, మన ఆత్మకు స్వస్థత కలిగేది ప్రియులారా. మహాదేవుని సన్నిధి అండి, మహాదేవుని సన్నిధికి మనం వచ్చేది. అక్కడ దేవుని సేవకులు ఏం చేస్తారు? ఏం చేస్తారండి? గంధం పూస్తారా? సుగంధం పూస్తారా? వాతలు తిరగవాతలు పెడతారు. హల్లెలూయా. ఏం పెడతారు? వాతలు తిరగవాతలు పెడతారు. ఆమె ఎప్పుడు ఏం గట్టిగా ఏమన్నది ఆమె. ఎంత దీవెనమ్మా నీకు, నిజంగా చాలా ఆశీర్వాదం అమ్మా. నేను కూడా మామూలుగా తిట్టుదినే. పొద్దుందేమరా అన్నం అట్లనే వడ్డించేది, పొద్దుందే నీకు కింద పడేసినది వడ్డించడానికి రాదా? ఇట్లా తిట్టుదిన్నా. సేవకులతో ఎలాగా కింద పడేసిన వడ్డిస్తున్నావు, కింద వేస్తున్నావు, కింద ఎంత కింద వేసుకుని కలుపుకొని తింటా అనేవాడు సేవకుడు. సేవకులు చేత ఎవరైతే దిద్దపడతారో వారు ధన్యులండి. అప్పుడే పాపపు రోగము పోతుంది. దిద్దకుండగా ఏది కాదండి. గట్టిగా గద్దించకుండగా గద్దించుని బుద్ధి చెప్పుడు హెచ్చరిక చేయడం ఉంది తిమోతి రాష్ట్ర పత్రికలో. ఎప్పుడైతే దైవ సేవకుడు అలాగా దిద్దకపోతే దేవుని పరిశుద్ధత రాదు, పాపములకు స్వస్థత రాదు, ఆత్మకు స్వస్థత రాదు. దైవ సేవకులకు బోధించుడి, హెచ్చరించుడి, బుద్ధి చెప్పుడి, గద్దించుడని 4 మాటలు దైవ సేవకులకు. ఊర్లో పడి అందరినీ గద్దించాడు దేవుని సేవకుడు. ఊర్లో పడి అందరు తిరిగి గద్దిస్తాడా? దేవుని మందిరంకి వచ్చినప్పుడు ఇదిగో దేవుని సన్నిధికి ఆశతో వచ్చారు, వీరు దేవునికి పరలోకము చేరడానికి వీరిని ఇక్కడ నేను సరిచేయాలి, వీరిని చక్కగా నడిపించాలని గట్టిగా చెప్తాడు. ఊర్లో అందరికి చెప్తాడండి. ఎవరైనా ఏ సేవకుడని చెప్తారా? నేను మా ఊళ్ళో చెప్పగలను, ఇంటింటికి తిరిగి గద్దిస్తానా? ఊరు ప్రజలు చాలా మంది మీటింగ్లో కనపడతారు, బయట రోడ్ల మీద చెప్తానా? నా సంఘముకు వచ్చేవాళ్ళు దేవుని రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి, దేవుని మార్గంలో నడచాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, పరలోకంలో చేరాలని ప్రేమతో గద్దిస్తాయి. వీళ్ళరా గద్దించి హెచ్చరించి దిద్దే వాళ్ళు కావాలి. ఈరోజు చాలా మంది ఏమంటారంటే, చాలా మంది కాదనుకోండి, కొంతమంది అరే నేనేం తప్పు చేయలేదు అంత గట్టిగా మాట్లాడతారు, 10 మందిలో మాట్లాడతారు. తప్పు చేసినప్పుడు మనము మాటలు పడ్డము సులభమే, తప్పు చెయ్యకుండా మాటలు పడ్డమే నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఏమైనా తప్పు చేసి శిక్షించబడ్డాడా? ఏమైనా తప్పు చేశాడండి? ఆయనను కొడుతుంటే, తిడుతుంటే, గుద్దుతుంటే
ఏమని అన్నాడండి? అన్నాడా? ఏమైనా అన్నాడా? ఏమి అట్లా నువ్వు రాజువా అంటే నీవు అన్నట్టే అన్నాడు. గుద్దేరు. యేసుప్రభుడు కొట్టలేదండి, చేతి కొట్టలేదా, ఉమ్మి వేయలేదా, చూ అని ఉమ్మి వేయలేదా? ఒక్కటి తక్కువ 40 దెబ్బలు కొట్టలేదా? ఏమని అన్నాడా? మరి దేవుని సేవకుడు మనల్ని దిద్దినప్పుడు నన్ను ఊరికినే తిడతాడు, నన్ను ఊరికినే గద్దిస్తాడంటే ఏమైనా ఆశీర్వాదము దొరుకుతుందా? హల్లెలూయా, 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 హల్లెలూయా. అప్పుడప్పుడు ఆపరేషన్ చేస్తున్నాం మనకు. నువ్వు డాక్టర్ పోస్ట్ ఇచ్చినాడు దేవుని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ప్రియులారా, దేవుని డాక్టర్ గారు చూడండి. హల్లెలూయా. ప్రియులారా, ప్రియులారా, దేవుని సేవకులు గద్దిస్తేనే అది ఆశీర్వాదం అండి. ప్రియులారా, సేవకులు హల్లెలూయా, హల్లెలూయా. రవి, నువ్వు వెళ్ళి ఆ లెటర్ అడుగు. అడిగేము, నేను చదువుకున్నాను, మా నాయన ఆఫీసరు, మేము వేసి మేము పడుకోలేను అనలేదండి. గోడ కడుతున్నారు, చర్చి మందిరం కడుతున్నారు, రాళ్ళు దీపు సిమెంట్ అందించు చేసామండి. దీనిని తగ్గించుకున్నాం. దైవ సేవకుల ముందు, దైవ సేవకుల ముందు తగ్గించుకున్నాం. హల్లెలూయా. దైవ సేవకుల ముందు తగ్గించుకున్నాం. నువ్వు తప్పు చేస్తేనే నేను మాట పడతాను, తప్పు చేయకుండా నేను మాట పడినంటే నీకు దీనత్వం లేనట్టే. ఏమండి? దీనత్వం లేనట్టే. నీవు తప్పు చేసినా తప్పు చేయకపోయినా నీవు దేవుని సేవకుని మాటకు నీవు లోబడితే నీకు ఆశీర్వాదము. దేవుని సేవకుని గద్దింపుకు నీవు లోబడితే నీవు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. కానీ నీకు నష్టమే రాదు. నష్టం వస్తుందండి. దేవుని సేవకులు గట్టిగా ఒక మాట మాట్లాడితే యేసు ప్రభు వారిని ఉమ్మేసినట్టు ఏమైనా సేవకులు ఉమ్మేస్తారా? ఊస్తారా? చేతితో గుద్దుతారా? కొడతారా? చిన్నపిల్లలు అయితే ఏదైనా అంటే కొడతారేమో లేదు. దైవ సేవకుడు ఒక మాట గద్దించినప్పుడు దిద్దుకునే మనసు మనకు ఉండాలి. దిద్దుకునే మనసు ఉండాలి. దిద్దుకునే మనసు మనకి ఎప్పుడైతే ఉంటుందో ప్రియులారా, ప్రియులారా నేను చెప్తున్నాను ప్రియులారా, దేవుని యొక్క ఆశీర్వాదము ఉంటుంది. దేవుని యొక్క దీవెన నీకు దొరుకుతుంది. దేవుని సేవకుడు గద్దించాడని అలిగి మందిరం రాకుండా ఆగిపోయినాడు అనుకోండి, ఎవరికి నష్టం? ఎవరి ఆత్మకు నష్టం? అలిగి వెళ్ళిపోతే ఆత్మ పరలోకం వెళ్తుందా? వెళుతుందా అండి? చెప్పండి, వెళుతుందా? దేవుని సేవకుడు గద్దించినప్పుడు, దిద్దినప్పుడు ప్రియులారా, దీనులే తగ్గించుకుంటే చాలా ఆశీర్వాదం అండి. చాలా ఆశీర్వాదం ఉంటుంది, చాలా దీవెన ఉంటుంది ప్రియులారా. చెప్పలేనటువంటి ఆశీర్వాదం ఉంటుంది ప్రియులారా. ఇంకొక మాట చెప్తున్నాను, దేవుని సేవకులు గద్దించి దిద్దినప్పుడు మీరు ఎంత దీవించబడతారో చెప్పలేము. ఈ దినాల్లో ఇండ్లు, కుటుంబాలు నెమ్మది లేకుండా ఉంటున్నాయి. కారణం ఏంటో తెలుసా? కుటుంబాలు గొడవలు, సమస్యలు, ఇబ్బందులు.
ఎందుకో తెలుసా? దేవుని మార్గంలోకి నడవనందువలన, దేవుడు చెప్పిన మాటలకు దిద్దుకోనందువలన, సరి చేసుకోనందువలన దేవుని యొక్క సంతోషము, సమాధానము ఇళ్లలో ఉండడం లేదు. దేవుని మార్గంలో నడవడం లేదు కాబట్టి ఉండడం లేదు. దేవుని మందిరానికి క్రమంగా వెళ్ళి సరి చేసుకొని నీవు, నీ భార్య, నీ పిల్లలందరూ దేవునితో సమాధాన పడితే, దేవునితో సమాధాన పడితే ఎంత ఆశీర్వాదం ఉంటుందండి. ప్రతి కుటుంబము దేవుని మందిరముకు వెళ్ళి దేవునితో సమాధాన పడాలి. ఒకటి. రెండు, నీ కుటుంబంలో నీ అన్నదమ్ములు, నీ భార్య భర్తలు, నీ పిల్లలతో నీవు సమాధాన పడాలి. మూడవదిగా సంఘం అంతటితో సమాధానముగా ఉండడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఎవరెవరితో సమాధానం అండి? ఒకటి, నాకు తెలియదండి. ఎవరికి తెలియదు? చెప్పినందుకు నాకే తెలియదు. చెప్పండి. ఒకటి, దేవునితో సమాధాన పడాలి. రెండవది, సంఘముతో సమాధాన పడాలి. మూడవది, కుటుంబంతో నీవు, నీ భార్య పిల్లలతో నీవు సమాధాన పడాలి. తండ్రి ఒకటి చోటు, కుమారుడు ఒక చోటు. తండ్రి బయటకు వస్తే కుమారుడు లోపలికి వస్తాడు, కుమారుడు లోపలికి వస్తే తండ్రి బయటికి వెళ్ళిపోతాడు. ప్రియులారా, నీవు నీ కుటుంబంతో నీవు సమాధాన పడాలి. నీవు సంఘముతో సమాధాన పడాలి. నీవు దేవునితో సమాధాన పడాలి. ఇక నాలుగోది ఏంటంటే, నీవు దేవుని సేవకునితో సమాధాన పడాలి. దేవుని సేవకునితో సమాధాన పడాలి. దేవుని సేవకునితో సమాధాన పడాలండి. దేవుని సేవకునితో కూడా సమాధాన పడాలి. ఎప్పుడైతే ఈ 4 సమాధానాలు నీవు పడతావో ఈ కుటుంబం సమాధానంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో సమాధాన పడాలి? ఒకటి, చెప్పాలి అందరూ. ఎవరితోనండి? వెనకాల నాకు స్వరం పడడం లేదు. ఎవరితో సమాధాన పడాలి? రెండు, సంఘముతో. మూడు, కుటుంబంతో. నాలుగు, దేవుని సేవకునితో సమాధానం ఉంటే కుటుంబాలు సమాధానం ఉంటాయండి. కుటుంబం ఆనందంతో ఉంటుందండి. కుటుంబం నెమ్మదితో ఉంటుందండి. ఈరోజు ఈ 4 సమాధానాలు లేవు. దేవునితో సమాధాన పడటం లేదు, సంఘముతో సమాధాన పడటం లేదు, కుటుంబంలో సమాధాన పడటం లేదు. సేవకులతో సమాధాన పడటం లేదు. అందుకనే ఈ దినాల్లో మీ ఇంట్లో సమాధానము లేదంటే ఈ 4 నీకు సమాధాన పడాల్సిన అవసరం ఉంది. ఈ 4 విషయాలు నీవు సమాధాన పడాలి అంటే మొట్టమొదటి నీవు దేవునితో సమాధాన పడాలి. ఎలాగ సమాధాన పడాలండి? హల్లెలూయా. ఎలాగ సమాధాన పడాలి? ఎలాగండి? దేవునికి ఎప్పుడు వ్యతిరేకత వస్తుందండి? ఎప్పుడు వ్యతిరేకత వస్తుంది? ఈమె దగ్గర 1,00,000 రూపాయలు ఇప్పించుకొని, ఈమె దగ్గర 1,00,000 రూపాయలు ఇప్పించింది. అమ్మ మళ్ళా అడిగామా నన్ను 1,00,000 రూపాయలు ఊరికి చెబుతున్నా. ఇంతమందితో చెప్పినావు సార్ నాకు 1,00,000 రూపాయలు అంటే కష్టం అంది. 1,00,000 రూపాయలు ఇచ్చుకున్నానండి. 5 ఏళ్ళు డబ్బులు ఇవ్వలేదు. పాపము అడిగితే అవసరానికి ఇచ్చింది.
సమాధాన పడమంటే ఆమె డబ్బులు ఆమెకి ఇచ్చి, అమ్మా నేను చాలా బాధ పెట్టాను, ఇబ్బంది పెట్టాను, నేను దుఃఖపరిచాను, నా అవసరానికి నువ్వు ఇచ్చావు, నా కష్టం ఉన్నప్పుడు నాకు ఇచ్చావు, నువ్వు ఇచ్చినందువలన నా యొక్క పని నాకు జరిగింది, ఇదిగో నాకు పెళ్లికి ఇచ్చావు, ఆ పెళ్లి డబ్బులు ఇవ్వకపోతే నా పెళ్లి ఆగిపోయేది. నా పెళ్లి అంటే నా పెళ్లి కాదమ్మా, పోయింది నా ప్రియులారా. సమాధాన పడ్డమంటే అలాగండి, సమాధాన పడ్డమంటే అలాగ సమాధాన పడాలి. దేవునితో ఎలాగ సమాధాన పడాలంటే దేవునికి వ్యతిరేకంగా నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినందుకు నువ్వు పశ్చాత్తాపడాలి. ఒకవేళ దేవుని సన్నిధికి వెళ్ళి కూడా నీ పాపములు దేవుని దగ్గర ఒప్పుకొని, ప్రభువా నేను ఈ పాపం చేశానయ్యా, ఈ దొంగతనం చేశానయ్యా, ఈ వ్యభిచారం చేశానయ్యా, ఈ మోసం చేశానయ్యా, ఆ పొలంలో ఉన్న ఒక 2 సంచులు ఎత్తుకొచ్చుకున్నానయ్యా ఇంటికి, ఆ పొలంలో ఉన్న 2 సంచులు ఒడ్లు ఎత్తుకొచ్చుకున్నానయ్యా, క్షమించు ప్రభువా అని దేవుని క్షమాపణ. అలాగ దేవునితో సమాధాన పడతా. కుటుంబముతో ఎలాగ సమాధాన పడాలి? పిల్లలతో బీర్ షాప్కి వెళ్ళి బీర్ దాపరా, కళ్ళు పెంటకి వెళ్ళి కళ్ళు తీసుకురాపరా, అంగడికి వెళ్ళి సిగరెట్ దాపరా చెప్పింటావు కదా. అరే నాన్న నన్ను క్షమించురా, ఈరోజు నుంచి నీకు చెప్పను ఇలాంటి పనులు, ఈ రోజు నుంచి ఇలాంటి పనులు నీకు చెప్పను, నేను కూడా తాగను, ఈ రోజు నుంచి నేను తాగను నాన్న, అబ్బాయి నీకు చెప్పండ్రా, సమాధానపడు. భర్త బయటకు వచ్చి బయట నుండి పనికి పోయి, పొలం నుంచి పనికి పోయి వస్తే కాలుముఖం కడుక్కున్న తర్వాత ఏమి అన్నం పెట్టి అంటే, వేసుకోపో చేసి పెట్టింది కాక మళ్ళీ నీకు వేసుకొచ్చి పెట్టాలన్నా, వేసుకోపో అని అంటావు కదా. అయ్యా ఈ రోజు నుంచి మాత్రం అన్నయ్యా నన్ను క్షమించయ్యా, పొలంలో నువ్వు కష్టపడి ఎండకు వానకు తడిచి వస్తే చేసి పెట్టాను, వేసుకోపో, తినుకో, పండుకో, నీళ్ళు తెచ్చండి, అది లేవా తీసుకొని తాగి సాగు కదా, తీసుకొని తాగి సావాలంట. అరే ముండం వస్తానే నీకు తెలియదే కనేస్తారు. ఏమండి భర్తలను ప్రేమించొద్దా అండి? వీళ్ళారా అయ్యా నువ్వు ఎంత కష్టపడి నన్ను ప్రేమించి నన్ను పిల్లలను పోషిస్తున్నావయ్యా, నన్ను క్షమించాయా, ఇక్కడి నుంచి నేను అన్నయ్యా, నీ కుటుంబంతో నువ్వు సమాధాన పడు. అయ్యా నన్ను క్షమించాయా, నన్ను క్షమించాయా, నీ కుటుంబంతో నువ్వు సమాధాన పడు. భర్తలేమి తక్కువలా, తాగొచ్చి తాగొచ్చిన అంట, ఒకడు తాగొచ్చి ఆడెక్కడో ఏదో తినొచ్చిన అంట, అది చేయండి అంటారా కొడతాడంట, ఏం చేయాలి చెప్పి అంటే అది చేయంటాడంట. ఊగిపోయి కొడుతున్నంట, నన్ను అది చెయ్యమంటే అది చేయకుండా చేయవా నువ్వు, అయ్యా ఏం చేయాలో చెప్పయ్యా చేసి పెడతాంటే, అది చేయదు అంటాడంట కొడతాడంట, అది చేయంటే కొడతాడంట. వాళ్ళ రెడ్డమ్మల ఇంట్లో పొలావు పెట్టినారంట, పొలావని రాక వాడు అది చెయ్యి అది చెయ్యి అది చేయని సిద్ధ కొడుతున్నాడంట.
వాడు అప్పుడే ఎవరో వచ్చినాయంట, ఏందిరా కట్టబడుతున్నావు ఏందిరా అని పక్కన వచ్చి అడిగితే, అది చేయమంటే ఇది చేయకుండా, అది నేను అది చేయమంటే నాకు కావాల్సింది చేయమంటే చేయకుండా, మరి ఏందిరా చెప్పురా అంటే అప్పుడు ఏదో పేరు చెప్తుంటే పొలం అని ఒకటి వచ్చిందంట. అదే అదే అది చేయమంటే చేయకుండా, ఇది ఇది అది చేయమంటే అది చేయకుండా, ఇది దీనికి అంత కోదు. తాగొచ్చి ఎన్నిసార్లు నీ భార్యను కొట్టావు, తాగొచ్చి నీ కుండలు వంట చేసిన డెగిసలు పగలగొట్టినవి, ప్లేట్లు పగలగొట్టినవి, కుండలు పగలగొట్టినవి, నీ భార్యని క్షమాపణ అడగవా? నీవు పురుషునన్న గర్వం ఎందుకు నీకు? మగవాడిని గర్వం ఎందుకు నీకు? నీ భార్యని క్షమాపణ అడుగు. నీవు చేసిన ఈ గొడవకే నీ ఇంట్లో సమస్యలు శాంతి లేకుండా అయిపోయినారే. నీ భార్యని క్షమాపణ అడుగు. ఏమి క్షమాపణ అడగలేవా నీవు? భార్య అంటే అంత చులకనా? తన తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను అందరినీ వదులుకొని నీవేనా సర్వస్వముని నీ దగ్గరకు వస్తే, నీ ఇంట్లో చేరితే నిర్దాక్షిణ్యముకు కొట్టావే నువ్వు. అంటే మీరు మంచోళ్ళు లేని, మీరు అట్లా కొట్టరులేండి, మీరందరూ చాలా మంచోళ్ళు. హల్లెలూయా. మీరు కూడా చాలా మంచోళ్ళు. మీ భర్తలకు వారే మంచి భోజనాలు పెడతారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను వాళ్ళ వేరే వాళ్ళ గురించి చెప్తున్నాను, మీ గురించి కాదు, మీ గురించి కాదు, వేరే వాళ్ళ గురించి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఎంతవరకు చెప్పాలి? 10 వరకు చెప్పాలా? అంతవరకు చెప్పండి. హల్లెలూయా. మళ్ళీ ఇంకోసారి రానియరు మీరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికే వాసన పిలుస్తుంది, రా రా రండి రండి యేసుని వద్దకు రమ్మనుచున్నాడు, ఆకలి రమ్మనుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఎవరితో సమాధాన పడాలండి? దేవునితో సమాధాన పడాలి. 2, సంఘముతో సమాధాన పడాలి. 3, కుటుంబముతో సమాధాన పడాలి. 4, దేవుని సేవకునితో సమాధాన పడాలండి. సేవకుడు నీ మీద కోపపడినప్పుడు, నిన్ను కఠినంగా దిద్దినప్పుడు, నీవు దేవుని సేవకుని మీద కోపపడి ఉంటే, అయ్యా నేను పలానా సమయంలో ఒక ఊర్లో దేవునికి సంఘానికి కుటుంబానికి భయపడని ఒక యవనస్తుడు, దేవుని సేవకునికి సంఘానికి కుటుంబానికి సమాజానికి భయపడిన సేవకుడు, భయపడిన వ్యక్తి యవనస్తుడు దేవుని మందిరానికి వచ్చాడంటండి. వస్తూ వస్తూ దేవుడు మాట్లాడుతుంటే, నువ్వు ఇలాగ చేసావు, మీ అమ్మ నాన్న నువ్వు డబ్బులు దాచిపెడితే డబ్బులు దొంగతనం చేసావే, ఇదిగో దేవుని యొక్క మందిరానికి వెళ్ళకుండగా దేవునికి దూరంగా బ్రతికావే, ఇప్పుడు వచ్చావు మంచిది, నీ ఇంటిని ఎంతో నీ తల్లిదండ్రులను దుఃఖ పెట్టావే, కాలేజీలు వెళ్ళకుండా చదువుకోరా అని కష్టపడి ఈ తల్లిదండ్రులు కూలినాలి పని చేసి టౌన్లోకి నీళ్ళు పంపిస్తే నీవు సినిమాలు, శిఖర్లు, ప్రేమలు అని పెళ్ళావే, జాగ్రత్తగా అని దేవుని సేవకుడు మాట్లాడుతుంటే ఆ పిల్లోని మీదకి దేవుని ఆత్మ వచ్చేసిందంట. అవును ప్రభువా, నేను నిజంగా నా తల్లిదండ్రులను బాధ పెట్టాను, సంఘంలో నా ఇంటి ఇరుగు పొరుగు వాళ్ళని బాధ పెట్టాను, కొట్టాను, దూషించాను, సేవకుని కూడా అనరాని మాటలు అన్నాను. ఇంటికి వస్తేనంట సేవకుడు, ఆ పిల్లోడు, ఎందుకు వచ్చినావు, మా ఇంటికి ఎందుకు వచ్చినావు, మా ఇంట్లో వాళ్ళందరూ ప్రార్థనకు వస్తారు కదా,
నువ్వు ఎందుకు వచ్చినావు, నువ్వు రావద్దు అనేవాడంట. దేవుని సేవకుడు ఇంటికి వస్తే ఆశీర్వాదం కాదండి? చెప్పండి. దేవుని సేవకుడు ఇంటికి వస్తే ఆశీర్వాదం కాదండి? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఏమో నాకు చెవుడు వచ్చినట్టుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకుడు ఇంటికి వస్తే ఆశీర్వాదమా కాదా? గట్టిగా చెప్పాలి. ఆశీర్వాదం అండి. ఆ యవనస్తులు అంటున్నాడంట, అయ్యా ఎందుకు వస్తున్నావు, మా ఇంట్లో వాళ్ళందరూ వస్తారు కదా, ప్రార్థనకు వస్తారు కదా, నువ్వు ఎందుకు వస్తున్నావు అనేవాడంట. అతను ఒక ఊర్లో చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక సంఘానికి వెళ్తే దేవుడు మాట్లాడతాడు. అక్కడ పశ్చాత్తాపడ్డాడు, బాగా అక్కడ పశ్చాత్తాపడ్డాడు. ఒకరోజు ఊరికి వచ్చాడంట. ఊరికి వచ్చినప్పుడు సేవకుని ఎందుకు వచ్చినావమ్మా, నువ్వు ఎందుకు వచ్చినావా మా ఇంటికి అన్నాడు కదా. ఆ సేవకుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను క్షమించయ్యా, నా ఇంటికి వచ్చినప్పుడు నిన్ను దూషించాను, నువ్వు ఎందుకు వస్తున్నావు, నువ్వు రావద్దన్నాను, నీ మీద కోపడ్డాను, నీ మీద ఆవేశపడ్డాను. ఈ రోజు దేవుడు నన్ను అక్కడ దర్శించాడు, దేవుడు అక్కడ నన్ను మార్చాడయ్యా, ఇదో నన్ను క్షమించయ్యా, యేసయ్యా నన్ను క్షమించయ్యా అని దేవునితో అక్కడ సమాధాన పడ్డాడు. ఇక్కడ సేవకునితో సమాధాన పడ్డాడండి. అన్ని అలవాట్లు మారాము. పోయినా ఇంకా ఏమైనా వస్తానికి వెళ్ళిపోయి నీకేమైపోయినాడు, మంచి చదువుకున్నాడు, మంచి ఇంజనీరింగ్ చేశాడు, మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు, హ్యాపీగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఉద్యోగం వచ్చింది, తాగుడు లేదు, సినిమాలు లేవు, సిగరెట్లు లేవు, గొడవలు లేవు, హ్యాపీగా తినడము, డబ్బులు పోగు చేసుకోవడం, తినడము, డబ్బులు పోగు చేసుకోవడం. ఇల్లు కొన్నాడు, కారు కొన్నాడు, లక్ష్మిగా చక్కగా ఇంటికి, ఊరికి, ఆ గ్రామానికి వస్తూ ఉంటే డబ్బులు మిగిలేదు కదా, బాగా జీతం మిగులుతుంది కదా. బంధువులకి, ఆ ఊర్లో బాగా తనకు ఇష్టమైన వారికి, తన సేవకునికి ఒక గిఫ్ట్లు తీసుకొచ్చి ఇచ్చేవాడంట. అతను వస్తే, ఆ గ్రామానికి వస్తే, ఆ యవనస్తుడు వస్తే, మార్పు చెందిన వాడు వస్తే ఆ గ్రామంలో సంతోషం ఉంది. నాకేమన్నా తెచ్చింటాడు, నాకేమన్నా తెచ్చింటాడు అబ్బాయి, నాకు నేనంటే చాలా ఇష్టం, నేనంటే చాలా, అందరూ అనుకునేవాళ్ళు నేనంటే చాలా ఇష్టం ఆ అబ్బాయి, అందరికీ తీసుకుని వచ్చేవాడండి. ప్రియులారా, ఇప్పుడు చెప్పండి, ఎవరితో సమాధాన పడాలి? చెప్పాలి అందరూ. వినపడడం లేదు, అందరు చెప్పడం, అందరు చెప్పాలి. జెంట్స్ చెప్పడం లేదు. ఎవరితో సమాధాన పడాలి? మొదటిది ఎవరితో సమాధాన పడాలి? రెండు ఎవరితో సమాధాన పడాలి? చెప్పాలి. మీరు మౌనంగా ఉన్నారు, నోర్లు కొంచెం తెరవండి. దోమలు ఏం పోలేండి, దోమలు పోలేండి, కొంచెం నోరు తెచ్చి చెప్పండి. రెండు ఎవరితో సమాధాన పడాలి? సంఘముతో. వెరీ గుడ్. మూడు కుటుంబంతో. నాలుగు దేవుని సేవకులతో. ప్రియులారా, ఇలాగా ఎప్పుడైతే సమాధాన పడతామో ప్రియులారా, ఎవరి సమాధానం ఉంటుందండి? అమ్మా ఇంకా ఉన్నాయా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అబ్బో అంతిమ యాత్రకు సాగుతుంది అది. హల్లెలూయా, చివరి యాత్రకు సాగుతుంది అది. సాగనమ్ముతున్నారు దాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఊరికి వస్తే నాకు అదొక భయం. ఎక్కడ ఏ తేలు వస్తుందో, ఎక్కడ ఏ మామ వస్తుందో. మా జాను అది ఇంట్లో అనుకుంటే దిగొద్దు 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 అంటాడు, రాచిస్తున్నా రాదు అంటాడు.
చెప్పులు ఇస్తాను అంటాడు. ఇదేం పేగలేటండి ఆయన బాబు, రాత్రి ఎత్తానంటే ఆగాలంటాడు, చెప్పులు అంటాడు, ఆగాలంటాడు, టార్చ్ అంటాడు, ఆగాలంటే లైట్ వేయాలంటాడు. అంతిమ యాత్ర సాగింది, చివరి యాత్ర. ప్రియులారా, దేవుని దృష్టికి మనము చాలా విలువైన వారము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రసంగం ఇంకా ప్రారంభమే కాలేదు. హల్లెలూయా, నా ప్రసంగం ఇంకా ప్రారంభమే కాలేదు, ఇప్పుడు ప్రారంభం చేస్తాను. మత్తయి సువార్త, ఇంకా వాక్యం చెప్పలే కదా, వాక్యం చెప్పినా, నేనేమన్నా చెప్పినాను వాక్యము. మత్తయి సువార్త 8వ అధ్యాయం. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇంక ఎప్పుడు అయిపోతుందో నాకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైనా కావాలంటే తెచ్చుకొని తినుకుంటా వినండి. ఇంటి యజమాని ఎవరు, ఏం పేరు, అయ్యగారి పేరు ఏం పేరు? లాలప్ప గారు. ప్లేట్లలో తీసుకొచ్చి ఇచ్చేసి తినుకుంటా వింటారు, పండుకొని వింటారు, కూర్చొని వింటారు, గొడకలు పెట్టి వింటారు. 4 రకాలు విన్నదం అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లాలప్ప గారు తొందరగా సిద్ధం చేయండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం చదవండి. 5, 6. ఆయన కపెర్నహూము అని ఊర్లో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగిలిన బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని